మామా సత్యవతి పాత్ర ధాతరాష్ట్రులకు పాండవులకు సంధి గావించి ఈ రాజలోకం నెల కాపాడమని నిన్ను యాచించుటకై పాండవ దూతయ్యి నీ వద్దకు వచ్చేదిని మామ. పాండవ దూతయ్యి నీ వద్దకు వచ్చేదిని. తమ్ముని కొడుకులు మామ నీ తమ్ముని కొడుకులు సగపాలింబని అటులకు ఇష్టపడవయే తనయుల వినిచదవో ఈ తనయులతో ఏమి అని స్వతంత్రించదవో మీ వంశఖ్యాతి ఎట్టిదని నా మామ. ఇక మా పాండవుల వినయం అలాంటి 12 సంవత్సరములు
నా రాకకి కోసమే ఎన్నో మర్యాదలు కూడా చేసింది. నా రాక కోసం చేసిన మర్యాదల్లో ఈ సప్తురాత్రము కొంచెము బావా, నా రాకకి ఎన్నో మర్యాదలు చేసింది కదా. నా రాకకి ఎన్నో మర్యాదలు చేసిన విషయంలో నీవు కొంత ఆలస్యంగా వచ్చినందుకు కొద్దిగా ఖేదముంది. ఏమీ పర్వాలేదు కర్ణ, కుశలమే కదా. ఇక మా పాండవుల ఖ్యాతి ఏమైంది? 12 సంవత్సరముల అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసము గడిపిన మా పాండవ నయ వినయశీలము పతితులుగారు మామ పతితులుగారు నీ ఎడల భక్తిలో అలుగారు విద్యలను చతురులో. బావా, ఈరోజు నాకు ఎంతో సంతోషంగా ఉన్నదండి. నా రాకలో మా విదురుని మామ ఈరోజు ఎంతో ఉత్సాహంగా ఉన్నాడయ్యా. తను ఎంతో భక్తిగా ఎంతో భక్తిగా ఏర్పాటు కావించిన మా ఈరోజు మనసు పులకరించిపోతుందయ్యా. పతితులుగా నీ ఎడల పట్టులో కలుగారు విద్యలను చెదురులో మంచివారు నృపసంతదిగా అడుగగా ఐదుళ్ళు మని అడుగగా ఇక ఏటికి సంశయింపగా మాటలు ప్రకృత అనుపయోగం చేసి విరమించి నన్ను నెపపెట్టుతున్నావు.
ధృతరాష్ట్ర మహారాజా, నిన్నటి రోజున శ్రీకృష్ణ పరమాత్మ ఏకంచతుడు అని పిలిచిన తరువాత పరమోత్సాహభరితుడవై అది ఇచ్చలను ఇది ఇచ్చలను అని ఆనందభరితుడైతే కదా, అదే విధముగా 5 ఊళ్ళు అతనికే ఇచ్చి ఈ కయ్యమును ఆపలేవా? ఇలా కూర్చో. మంచి మాటలు ఎవరికి ఎక్కుతాయి? ఈ విరుసలప్పుడే తన వాచాకోట్యలను ప్రదర్శించుచున్నాడు. మామ, పెద్దవాడు వైపు నువ్వు నీతో ఇంతగా చెప్పవలసి వచ్చిన అట్టి మహాత్ముడు పాండురాజుతో పుట్టిన వాడుగా పుడమి పొందివో ఏన్నటి నీ కష్టం ఎట్టిదో కష్టము రాని బట్టి అదెట్టు ఎదవో పార్థివ సన్నమా నీ జీవితమా నీ గోపిక కొలది చెప్పి మా పాండవుల చేత సుశ్రుతనే చేయించుకునేదవు, సంగరమే చేయించుకునేదవు. ఏమండి, సంగరమే చేయించుకునేదవు. అది నీ ఎందుకు మా పాండవులు ఇందులకైనను అందులకైనను మరెందులకైనను సంసిద్ధులై ఉన్నారు. ఏమండి, సంసిద్ధులై ఉన్నారు మామ, సంసిద్ధులై ఉన్నారు. ఆ యోపినంత ఇప్పుడే ఇక్కడే నీ ఎదుటనే ఉపదేశించదు. అతను పుట్టలో పెట్టను. ప్రస్తుతమున కలిగి సహజము కాదు. నూతనమున వచ్చిన మానవుని వక్తవ్యాంశమేదో చేసు. అతని ప్రసంగములో చూడకు వాయువులో ఒక్కడు. ఓయి సూతపుత్ర, నందనందనుని మాట అటుంచుము. ముందు నీకు ఈ అధిక ప్రసంగము గావించుటకై ఎవరు అధికారము సంగిరి? రాజయ్య, శ్రీకృష్ణుడు ధృతరాష్ట్ర పాపంలో గల కారణాలు చెప్పగని చెప్పినాడు. చెప్పవలసి చెప్పగలడు. నడుమందికి ఎందుకు దుందుడుకు? సరసము తారెదిరిపోకెరుంగక పాడి మాలి భూవలైన కీర్చివాడా ఓ ఈ కుంభ సంభవ, ముదిమిచ్చే మతి తప్పిన గంగైనితో పాటు నీకును మతిపోయేనా ఏమి? ఓడును గుడ్డజ సంగుద్రోచు విభుని ఒక్కడెవ్వడో వచ్చి దూరాన చూచుచు పూరగుండుటకు ద్రోణాచార్యుడో భీష్ముడో నేను వచ్చినప్పుడు మార్గంలో మాకెంతో రాజమర్యాదలు చేశారు మీ రాజకన్యతో. సుయోధన సార్వభౌమ, నేను మార్గంలో వచ్చినప్పుడు మీ రాజకన్యతో రాజనర్తకితే ఎన్నో నృత్యములు చేశారు. నాకెంతో సంతోషంగా ఉన్నది బావ. ముందుగా వారిని సత్కరించవలని నీ ఆజ్ఞ తీసుకుంటున్నాను బావ.
వారి నాన్నగారు కూడా ఒక్కసారి దేవు గారు ఎక్కడున్నా రండి రండి. ఓం తచ్చం యోరావృణీమహే దాతుం యజ్ఞాయ దాతుం యజ్ఞపదే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం ధిగాతు భేషజం శన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. రాజనర్తిక గారికి మరొకసారి ధన్యవాదాలు అర్పించుకుంటూ ఈ సభను ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మా బావగారిని కోరుచున్నాను. సంబాధిత అంగదేశ సామ్రాజ్య సేవకుడకు నీకు చిత్తములకు ధర్మములు ఉపదేశించుతున్నావు. న్యాయ పక్షపాతులకు ప్రభు చిత్తానుసరం అనావశ్యకము. ఒంటుతనము చేతలవకూడని చెయ్యి చేసేరాజుని అంటున్నా నిక్కము నిక్కమనసు సభనందరకుండి చదంబు దేశని కంఠసము ఔరా పలుకుబడి కందువ చందము లేకయున్న నీ బిడ్డల పాటు జంతుటకు హేతుము జన్మము సూతనందన. ప్రభు చిత్తానుసరణం అనావశ్యకం అని కదా ఇప్పుడు గడిచింది. కానీ ప్రయోగింపదగినది. ఏమంటివేమి అభిజాతత్వము కల్గు జానసతి చూసి రాజభయం ద్రవిరేణి ఇది దుష్కార్యం అది ఒక గొప్ప కార్యమని సుయోధనాదులతో ప్రశంసించుగా నీవు నాడు ధర్మవాక్యములు నాడు నుడివినంతనే వారికన్నా పెద్దవైతివా దానికంతకు ప్రథమ కారణము నీ తండ్రియే కదా. కావున తులువలో నుంచి దుష్ట చేష్టము నివారింపబునుట కంటే పెద్దల ఎడల ఊరకునుటయే పరమధర్మం. హత్కుతుకట ఈ పుణ్య పాపై అయో ఫలముచ్చతే నిశాస్త్రంబులు ఆకొనుచున్నాయి. ఈ సుయోధనుడు సా కుటుంబంగా నశించును పాయంబు ఒక్క అంగరాజులకు తప్ప తక్కిన వారికి తెలియదు. లేదేని శ్రీయమ్మాన్పే కౌరవుల గాచుతలమున సంధి చేయగా హరే మంచియో చెడ్డయో చెప్పుతుండగా అచ్చము నాద భక్తి గలదంతయు వెల్లడు చేయు భంగి ఈ మత్తరి దూత పుత్రుడ విమానము కలయింపనేటి సార్వభౌమ లక్షణ మాత్ర పరిజ్ఞాత ధనుర్వేద సారా ఆచార్యపుత్ర కథనము శ్రేణ వచ్చిరని కంది ముకుందుని మాట చొప్పున జగది సుజాతనుడు తన వీరము వీరముగాన చేసిన జగదకు సూతనాదనుడు వేరుడు కాదు చతు సముద్రము
నీ యొక్క సమాధేయ వాక్యములు మీరు పెద్దవాడిని నేను కూడా ఈ మనల్ని గుర్తు చేయను. నేను మా కుమారుడు సుయోధనుడు అక్కడ ఆయన సుయోధనాయుడము అన్న ఇతడేమో కొనగాని పలుకులు ఉపదేశించు కానీ ముగింద ఆయుష్మాన్ భవ ఇంద్రియ దుర్మదం మొదలే జగద్రించి మనామరించి నిష్టం త్రిగుణం వాకడు మహాత్ములే ఏ దయా సాకృతి సాలక కుందురు అట్టి వాడు వచ్చంద్రు వినేంద్ర వందితుడు చేరువ కుందరి గల తగిన ప్రత్యుత్తరము సంపన్నాయన ప్రత్యుత్తరము అన్నీ నేను కొత్తగా ఉన్నవి వెనుక సంఖ్యలో చెప్పిన పలుకులు ఇతడు నువ్వు చెప్పును అందులో నేను అంగీకరింపునని ఈ సభలో తెలియని వారెవరు తండ్రి మన భీష్మ కృప అశ్వత్థామాది ప్రభుత్వంలో సంధి కొరంబడునే కృతని చేయలేరు ఆయనను ఆయుధములిచ్చిన చాలుమా అన్యాయముగా ఏలయీనాయానద్వేషము మేటి సంతగము నీవు కర్ణాదుల భయం ధైర్యం ఏడేళి ఓటములు భద్రమము సర్వలోటముడు ధర్మరాజు అడిగినే అడిగోంకడు ధర్మమునకు కుదురువదడు అగడు యుద్ధము తగడు వెనుకటి నుండి రాజ్యము అది పెద్ద కుటుంబములో మన కులమందు లేదు చెంతనుడెట్టివాడు మజ్జనపుని చంద్రమెట్టిదియో సజ్జమాడు ఎట్టిదియో విషాంపతి ధర్ముడుక ఇదే వెనకటి నుండి రాజ్యం కావున కుమార పాండవులతో వైరము మాని సంధి అనర్చుకుని చేత సోదర పర్యవేక్షితుండవై ఈ రామండలమంతయు ఏకఛత్రాధిపత్యముగా పరిపాలించుకున్న ఆయన పరిపాలన నీవు కూడా కొద్ది వాక్యములు ఉపదేశించింది సుయోధన కుమార గాంగేయ కుంభ సమూహ విదురాది పెద్దలందరూ నీ క్షేమము కోరేవారే కానీ క్షేమము కోరిన వారు కాదు కదా నాయన. అనాది నుండి మన ఈ కురు సామ్రాజ్యము జ్యేష్ఠుల కాక కనిష్ఠుల చేతనే పాలించబడుతున్నది నాయన. అది ఎట్లందువా ఈ ఆది మహారాజు కుమారుడైన ఎదురు పాలుడు మరోన్మత్తుండవటం చేసి చిన్నవాడైన పితృభక్తి పరాయణుడు అయిన పూర్వ నరపతికి అది సంఘటించినది నాయన. తదనంతరము మీ ముత్తాతలైన దేవాపి బాలిక సంతనాదుల మూరులో పెద్దవారి ఊరును ప్రజారంజమును పాపములను చేసి రోగగ్రస్తుండవటం చేసి చిన్నవారిని తన మహారాజుకే రాజ్యము ప్రాప్తమైనది. భీష్మాచార్యుల వారు విచిత్ర వీరునికే పట్టము కట్టినారు. ధృతరాష్ట్ర మహారాజు వారు కూడా తమ సమక్షంలోనే పాండురాజు చేత పరిపాలన కాయించినారు కదా నాయన. ఇవన్నీ చూసి నేను ఆ పాండవులు కోరినట్లుగా దేవుళ్ళు ఇచ్చి వారి క్షేమము కోరు నాయన. అదిగాక ఆ గురువు గారు మీ గురువు గారు మీకు శాపం ఇచ్చినారు నాయన.
భీముని చేతనే మిగిలినందరూ చంపబడదని కట్టదల్లమైన కలిగి ఆ విషయం తెలిసినప్పటి నుంచి నా హృదయం బగ్గును మండుతున్నదిరా. జరాసంద ఈడింబ రాక్షసులను చంపిన భీముడు, ఆ భీముడి చేతిలో చావబోక నీ ఒక్కడిగా మిగిలి ఉన్నావురా సుయోధన. నీ ప్రాణంలో దక్కితుడు దొరకైనా ఇంత ప్రయత్నం మానివే మమ్మల్ని దుఃఖపారవారంలో దుఃఖపారవారంలో పడవే సుయోధన. తల్లిదండ్రులారా, మీరు చెప్పవలసిన వారు కావున చెప్పింది. 5 ఇచ్చిన చాలను లేదేని అని చేత నిజములెండనుచు తాయారులు కబురంపిన నేనీ దలచుట వారికి ఓడుటేగుగాదే ఓడుటే కాదే. ఆయనను పెద్దల మాట నిరాకరింపక ఇచ్చి తినే అనుకొనుడు. మొదటి నుండి వారిని మేము పరస్పరము ఉపకారం నడుచుకున్న జీవాలమైంది. అతి మాయడ ఏ రీతి కలుగునయ్యా అన్యోన్య మైత్రి సమరము చేయరే. నన్ను చూచుచుండ బెల్లము పెరవారిచే కథ కథంబడ చూచుచు ఊరకుండే మమతయు కొంకు మానము అవమానము సిగ్గులు లేని వారి నియముటగునయ్యా. భూమి మొదలు నవ్వనదయ్యా చేసిన అదినుగాక తీసిన దొంగతయు కదురుడు అయినను అమంగళం అప్రత్యమవుతావుగాక. కుమార, దీనికంతటికి ఈ సూతనందుని మైత్రియే నా కులమునికి ఇంత జట్పాటు తెచ్చినది. ఓరి కురుకులకు అంతరద వానలో విజయవాదేయ ఏమి జయించదురా, ఏమి జయించదు. ఇప్పుడు పులుగుదకింత కూడదంజగాలు బ్రహ్మనోదగా మృగవనీ నీవెను 2 ముక్కలు చెప్పు ఆయన చెప్పు. సుయోధన, నేను చెప్పు మాటలు నీవు వినవని నాకు తెలుసు. అయినను నా సంతృప్తి కొరకు నీకు ఒక ఉపదేశం చేస్తున్నవాడు. గతంలో జరిగినటువంటి సన్నివేశములు పురస్కరించుకొని యోధులు ఇద్దరి పట్ల పోరు సల్పి దానిలో రాజ్యము గెలుచుకున్న వారికి రాజ్యము అప్పగించడం పూర్వాచారంగా వచ్చేస్తున్నది. దానిని నీవు ఇప్పుడే నన్ను పాటించి ఈ
జనక్షేమను నివారింపుడుకు వీలు కాదా ఒకసారి పునరాలోచించవలసిన నా మనవి. సభలో ఇంతమంది చెప్పిన నువ్వు బావా విదురుడు చెప్పగా మరి చివరి మాటగా 5 పనిపోయింది. మరి కనీసం నీ నేర్పించదు ఈ సభాముఖంగా ఒక్కసారి నీకు చెప్పినట్టు మా నిర్ణయం మేము వైపునేదము. మా పాండవులకి నీ నిర్ణయము మీ కౌరవుల నిర్ణయములు మేము చెప్పదు. కావున నీ అభిప్రాయమేమో 5 విషయములు తెలుపు బావా. కృష్ణ సాధించిన ఎన్నిక ప్రసంగం అసలు యుద్ధమే అనివార్యమైన ఈ భారతావనిలో పాంచాల రాజులు ద్రుపదుడు వీరుడు తప్ప మిగిలిన రాజులందరూ మాకు సహాయమనతులకు సంసిద్ధులై ఉన్నారు. వీరు కాక భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామ మొదలగు వారు పైకి ఏమి మాట్లాడినను వారికి మేము చేసిన సహాయమునకు వారు నా పక్షంలో ఉండక తప్పదు. ఇక అంగరాజు కర్ణుడు, మామ శకుని నా శత సోదరుల బలావరగమల ముందు ఆ పాండవులు కుప్పకూలి కృషించి నశించారు. కృష్ణ ఇక నీ బెదిరింపునందువా ఆ పాండవులు అవిక పరాక్రమంతులేని రణానికి మరణానికి వెనుదిన వారేని సమరమే చేసి 5 కాదు యావత్ కురుసి మహాసనాన్ని హస్తగతం చేసుకోమను. నేను ఈ నిర్ణయాన్ని భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామ, వాల్మీక, సోమదత్తాది కురువృద్ధుల ముందు, అంగ, వంగ, కళింగ, సౌరాష్ట్ర, చేది, అవంతి, మధ్య దేశ రాజ్యాల ముందు, సహమంత మహీపాల దండనాయక పురపనులతో నిండిన నిండు పేరలగమ్మున హెచ్చరించుచున్నాను. ఆ పాండవులకు 5 కాదు కదా, వారి సూర్యమోపిని భూమిడి కూడా ఇవ్వడానికి ఈ సుయోధనుడు సిద్ధముగా లేడు అని మా మాతగా కృష్ణ నా మాతగా ఆ పాండవులకు హెచ్చరించు. వారు పరిత్యజించలేమి పరిగ్రహించలేమి హస్తిపుల సార్వభౌమ కాపీరా చాలును చాలును పేరు చూడ ధర్మాచార్యాంకము ఆలంబులో ఏలో పప్పు కథింపదాయి పెద్ద పేరోజు ఇట్లా ఆలోచించని పంబునా సంగర పరిత్యాగంబుగాదే చంకేలా
అందరము పోవచ్చు కానీ నీ కొలువు క్రోటము క్రమక్రమముగా రణకుడుతున్నదయ్యా. బావా ఇదంతయు నీ పాద మహిమే బావా, నీ పాద మహిమే. పదవురు ఉండగానే చెప్పబో మాటలు కూడా ఆరోగ్యమయ్యా.
పశ్చిమ పాండవుని అతడు సమర సవ్య సాచి అయి శత సహస్ర శరాయుడై నీ దృశ్యములను గావించు దృశ్యములు చిత్రీకరించుతున్నాను బ్రహ్మా శ్రద్ధగా ఆలకించుమయ్యా. జెండా వచ్చేటప్పుడు చక్కటి రాజనర్తకులతో స్వాగతం ఇంతలోనే మర్చిపోయి ఏమో ఇప్పుడు మరలా ఏదో గొప్ప సత్కార్యం ఏదో చేయబోతున్నారు. ఏమి బాబా ఆ సత్కార్యం? ఏమయ్యా ఏమి మీ సత్కారం? చేసి బాబా విదురుదేవా మామ ఏదో చెప్పదలుచుకున్నావు. ధృతరాష్ట్ర మహారాజా, దుర్యోధనుడు కళ్ళు ఉండి కూడా అంధుడిలాగా స్థితికారకుడైనటువంటి పరమాత్మనే బంధించుటకు ప్రయత్నము చేయుచున్నాడు. నీవు అంధుడమైన జ్ఞాన నేత్రముతో దానిని నివారింపవలనని నా ప్రార్థన. ఇప్పుడే నీవు కళ్ళు తెరిచి ఒకసారి ఆలోచించిన ఈ జనక్షేమను నివారింపగలవని నాకు తోచుతున్నది. నీకు మీ నాన్నగారు పనికి రావచ్చు. మరి గొప్ప విధుడి నీతి వాక్యములు చెప్పి విధుడు దేవుడు కూడా వారి మాటలు కూడా నేను చేసి నన్ను చెడ్డ ఎక్కడా
చేయమంటారు కదా. బలు చక్కని ఊహ పుట్టే మహామత్త గజమును నీ ఇంటి తలుపు తాడుతో బంధించుకోటయ్యా. కృష్ణ చాలించిన ఎదిగే ప్రసంగం బలు చక్కని ఊహ పుట్టే మహామత్త గజమును నీ ఇంటి తలుపు తాడుతో బంధించుకో. నాకు 16,000 మంది గోపికా స్త్రీలు నాకు కానీ వారందరూ ఏడించు. వారి కన్నీళ్లలో మీ కురువంశం కొట్టుకుని పోదా బాబా. ఈ మాత్రం జ్ఞానం లేదు. మరి చక్కని జన్మలతో రాధేయులతో జన్మలతో రాధేయులతో అరుజన్మో శివా. దివ్య దృష్టివ సంగతి లేని మార చూడు అనఘాతులైన సంశుద్ధులెల్లా. ఇది నిజము నిరాకృతి, ఇది ముక్తిలము తపస్సాలులకు వదాన్యులకు. మహాత్ములారా, మహాశైలారా, మేలు యథాశక్తి ఆనంద కుతూహలం కలవాడై కాలుండా కొని ఉండబోలు ఇంకా నాకేలా మామా శాంతనమా ఆగ్నేయుడే 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 జ్యోతిర్గమయ మృదంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాన్ మృత్యుర్ముక్షేయమామృతా. ఈ అవకాశం కల్పించిన జంధ్యాల వెంకటేశ్వర గారి బృందానికి మరొకసారి మా ధన్యవాదాలు. అట్లాగే వాసవ అమ్మవారి క్షేత్రంలో ఈ అవకాశం కల్పించిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు అర్పించుకుంటూ, శ్రోతలందరికీ కూడా ఇక్కడున్న మహానుభావులందరూ కూడా పాద నమస్కారాలు అర్పించుకుంటూ, ఇందులో ఏ తప్పున్నా మావిగా కొన్ని కారణాల వల్ల సాంకేతిక కారణాలు మాకు కొద్దిగా ఇబ్బంది కలిగినాయి. నెక్స్ట్ టైం అలా జరగకుండా చూసుకుంటాం. ఇందులో పాత్రలు ఉదాహరణని పరిచయం చేయాల్సిందిగా డాక్టర్ హిమబిందుని ఇందాక రాసుకున్నారు కదా, తొందరగా వచ్చి చెప్పాలి. ముందుగా మొదటి సీన్లో అప్పుడు అయిపోయినాయి. రెండో ఘట్టంలో ఉపప్లావ ఘట్టంలో శ్రీకృష్ణ పాత్ర, భీముడి పాత్రగా గంగు నాగరాజశర్మ గారు. అవన్నీ సర్దేసుకోండి తొందరగా, ట్రైన్ టైం అవుతుంది. గంగు నాగరాజశర్మ గారు విషయాలతో తీసుకురా. బుర్రా భాస్కర్ శర్మ గారు, అట్లాగే విదురుడు వారు రావాలి ఇక్కడికి. సడన్గా భాస్కర్ శర్మ గారు వచ్చి ఇద్దరు కలిసి జంధ్యాల వెంకటేశ్వర గారు మరియు భాస్కర్ శర్మ గారిచే
ఈ సన్మాన కార్యక్రమం కళాకారులకి మీరు ఇచ్చే చప్పట్లే మాకు బొప్పట్లు. రెండో ఘట్టంలో అందరు రావాలండి, వెళ్ళిపోవద్దు దయచేసి. అయ్యా ఆ లిస్ట్ ఎక్కడుందమ్మా? అట్లాగే విధుడుగా మాకు పాత్ర దానం చేశారు. అప్పటికప్పుడే చెప్పిన 3 డైలాగులే. ఒక డైలాగు 5 ఏళ్ళు ఇచ్చి 5 ఏళ్ళతో ఇచ్చి ఆ కయ్యాన్ని ఆపండి అని చెప్పారు విధుడు నీతి. రెండో నీతిలో 2 సంఘాల్లో పోరాడినప్పుడు అటొక బలవంతుడిని ఇటొక బలవంతుడిని తీసుకొచ్చి వారు గెలిపలే వారి బలాలుగా నిర్ణయించండి అని చెప్పారు. అదొక ముఖ్యమైన ఘట్టం. కృష్ణుడిని కట్టేది మీ వంశనాశనం అయిపోతుందని చెప్పాడు ధృతరాష్ట్రుడు. 3 డైలాగులు చిత్తపిల్లలు లాంటి డైలాగులు చెప్పిన మా వెంకటేశ్వర్ల గారికి, జంజాల వారికి మరొకసారి లేచి మొదటిసారిగా రంగేస్తున్నారో నాకు తెలిసినంత వరకు ఒక్కసారి లేచి స్టాండింగ్ ఓవేషన్తో వారికి చప్పట్లు కొట్టగా దీనికి ఒప్పుకున్న వారి హేమమ్మ గారికి కూడా చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ భీష్ముడు నామాల సిద్ధయ్య గారు, రాజా నరసింహారెడ్డి గారు, నెల్లూరు రవీంద్రరావు గారు రండి, అందరు రండి. అమ్మ జంజాల, అట్లాగే ఎమరాల్ సావిత్రి గారికి రండి. అశ్వత్థామ ఇక్కడ చిచ్చరపిడుగైన అశ్వత్థామ ఉంచు. ఇక్కడ చిచ్చరపిడుగైన పక్కన పెట్టేసి చిచ్చరపిడుగైన అశ్వత్థామ గారు, ఈయన వ్యవసాయం చేసుకుంటుంటారు. చిన్న 1-2 ఎకరాల పొలంలో. ఆ పొలంలో పని చేసుకుంటూ చక్కగా ఈ పద్యాలన్నీ కూడా నేర్చుకుంటూ పిలవంగానే మా అందరికీ గొప్ప కాదు, ఈయన మాకు చాలా గొప్పగా అనిపిస్తున్నారు అశ్వత్థామ. అట్లాగే పిల్లుట్ల లక్ష్మీకాంత్ శర్మ గారు రండి. మాకు సమాభావంలో కొద్దిగా కొన్ని పద్యాలు కట్ చేయాల్సి వచ్చింది, క్షమించవలసిందిగా కోరుచున్నాం. రవీంద్రరావు గారు, నెల్లూరుల రవీంద్రరావు గారు, పిల్లుట్ల భాస్కర్ శర్మ గారి చేత ఈ సన్మానం అందుకోవటం మాకు నిజంగా అదృష్టం. అట్లాగే భీష్ముడు నామాల సిద్ధయ్య గారు, అట్లాగే కొండా శ్రీనివాస్ గారు ముందుకు రావాల్సిందిగా. ద్రోణ పాత్రధారి చివరికి అందరు ద్రోణ పాత్రధారి, అట్లాగే అశ్వత్థామ పేర్లు అందరూ పరిచయం అయినాయా? ఈ సెంటర్ సీన్లో అందరూ పరిచయం అందరైనా? అమ్మ ద్రౌపది గారు ఏది? గాంధారి గారు అయిపోయిందా? రండి సరే. అట్లాగే చివరిగా ఏ కార్యక్రమంగా మనం దేశం బాగుంటేనే బాగుంటుంది. నా పేరు డాక్టర్ చిందలపాటి సూలపాటి. అమ్మ డాక్టర్ హిమబిందు ఎక్కడున్నా ఇక్కడ రావాల్సిందిగా. అమ్మ రాజన్య లక్ష్మి ఫస్ట్ శ్రీకృష్ణుడు. అమ్మాయి రమ్మ, యూట్యూబ్ అమ్మాయి నళిని ఒకసారి రమ్మ. అట్లాగే గంగాధర్ గారు ఇక్కడ మాకు సంగీతం ఆహార్యం హెల్పర్ శ్రీనివాస్ తొందర రావాలి. శ్రీనివాస్ ఇక్కడ కర్ణుడు అర్జునుడు పన్నీరు వారు ఎక్కడున్నారా? అదొకే పన్నీరు. అట్లాగే ఆహార్యం తొందర రావాలండి ప్లీజ్. పరమేష్ టైం అయింది, తొందర రావాలి. పరమేష్ ఎక్కడున్నా ఒక్కసారి వచ్చాడు అలసి. గంగాధర్ గారికి పన్నీర్ గారు ఎక్కడున్నారు? పరమేష్ గారు పన్నీర్ ఫస్ట్. నా పేరు డాక్టర్ సూలపాణి. ఇట్లా రామ్మ. 2 తెలుగు రాష్ట్రాల్లో ఆహార్యం అంటేనే మా పొట్టివాడైన గట్టివాడు పన్నీర్ వారు ఒకసారి స్టేజ్ మీకు రండి. ఇందాక వారికి మంచి సార్. అట్లాగే నల్ని తొందర రమ్మ. అయ్యా జనగణమన వస్తుందా దాంట్లో? సరే మేము పాడేస్తాం. ధృతరాష్ట్రుడు వడ్డీ సూర్యప్రకాష్ గారు ఏరెడ్డి, పన్నీర్ రాజు గారు, వడ్డీ సూర్యప్రకాష్ గారు దయచేసి రావాలి తొందరగా ప్లీజ్. టైం అవుతుందని తెలుసు. సీనియర్ మోస్ట్ కళాకారులు మాకు వడ్డీ సూర్యప్రకాష్ గారు, అడ్వకేట్. అట్లాగే శ్రీనివాస్, ఒక్క నిమిషం. శ్రీనివాస్ ఇది కొంచెం చివరిగా గంగు రండి. నాగరాజ్ శర్మ గారు గంగురా బాగా. అందరికీ నమస్కారం అండి. మీ అందరూ ఇంతసేపు ఎండ బాగా విపరీతంగా ఉన్నా ఇక్కడ నాటకం మీద పూర్వకాలం నుంచి మనకు వస్తున్నటువంటి నాటకాల మీద ఆసక్తితో మన చిన్నతనంలో మా ఊళ్ళో అయితే మనకు తెలుసు గురుగారు పిల్లట్ల వారు ఉన్నారు ఇక్కడే. వారి
వారు కూడా మా ఊరు వచ్చి నాటకం వేసేవారు. హరిశ్చంద్ర నాటకం రాత్రి 9ంటికి మొదలు పెడితే తెల్లారి సూర్యోదయం అయ్యేది. హరిశ్చంద్ర అయ్యేటప్పుడు సూర్యోదయం అయ్యేది. అటువంటి నాటకాలు మేము చూసిన వాళ్ళము. దాని మీద ఆసక్తితో సూలపాటి గారు ఒక మాట వేస్తున్నట్టు తెలిసి వారు చెప్పగానే అక్కడ కృష్ణ కుచేలు మన రామాయణం నవాన్నికల్లో కూడా వారు కృష్ణ కుచేలు వేసి కుచేలుడి పాత్రలో అలా లీనమైపోయినారు. అలాగే ఇవాళ కృష్ణ పాత్రలో కూడా వారు లీనమైనారు. ఏదో నాకు చిన్న అవకాశం ఇచ్చారు. సరే అనగానే నేను చేస్తానొచ్చానో నాకు తెలియదు, కానీ ఏం చేశానో తెలియదు. ఆల్రెడీ నాకు డిగ్రీ ఇంటర్మీడియట్లో ఈ యానివర్సరీ వాటిలో వేసే అనుభవం ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు నేను స్టేజ్ ఎక్కలేదు. ఇవాళ వారు అడగంగానే ఒప్పుకొని మరి ఏం చేశానో మీకే తెలియాలి. అలానే అందరూ కూడా సూలపాణి గారు మాకు చుట్టం, దగ్గర చుట్టం కూడా. ఆ తర్వాత వీరు వృత్తిరీత్యా డాక్టర్ వృత్తిలో ఉన్నప్పటికీ వారు నిగర్వి నిరాడంబరుడు. అటువంటి వాడు ఈరోజు కృష్ణ పాత్రలో ఒదిగి ఆ కృష్ణ పాత్రకి న్యాయం చేశారని నేను అనుకుంటున్నాను. అట్లనే పాత్రలు కూడా వీరికి టైం చాలా ఇప్పుడు కూడా చెప్పడానికి ఇంకా ఎక్కువసేపు చెప్పడానికి వీళ్ళు ట్రైన్ టైం అవుతుంది, అందుకని వాడు తొందరపడి వెళ్ళిపోతున్నారు. వారు అక్కడ వృత్తిలో కూడా ఇదే ధర్మం న్యాయం ఆ వృత్తికి తగ్గ న్యాయాన్ని చేకూరుస్తూ వృత్తి ధర్మాన్ని పాటిస్తూ ఉన్నారు. అటువంటి వారికి ఇక్కడ దీనికి డైరెక్షన్ కూడా వారి చేసి వీళ్ళందరినీ ప్రోత్సహించి వీరందరినీ సాంస్కృతిక కార్యక్రమం ఇక్కడ పెట్టినందుకు నేను శిరస్సు వంచి వారికి నమస్కారం చేస్తున్నాను. అలానే భాస్కర్ శర్మ గారు కూడా మనతో పాటు ఇక్కడ కూర్చుని వారు కూడా ఇది తిలకించి వారు కూడా వారి ఆశీస్సులు ఇవ్వడం కూడా మనందరికీ కూడా అది అభినందనీయం. వారికి కూడా నమస్కారాలు సమర్పిస్తూ जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधित रंगा तव शुभ नामे जाहे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। जय हिंद, भारत माता की जय, वंदे।